నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తారు అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు మీరు? ఒక లెజెండరీ మనిషి గురించి ఇంత చిన్నగా మాట్లాడితే అది టోటల్ రాంగ్. మొత్తం ఈ సెంచురీలో చూస్తే ఎవరైనా ఒక పర్సనాలిటీ ఉన్నది అంటే అంబేద్కర్ జీ. అండ్ అంబేద్కర్ జీ ఇంపార్టెన్స్ ఏం, కాన్స్టిట్యూషన్ రాసిన. కాన్స్టిట్యూషన్ ది ఏమున్నది, దట్ వీఆర్ సావరెన్, సోషల్, సెక్యులర్, రిపబ్లిక్, డెమోక్రటిక్. అంటే యునైట్ అండ్ లీడ్. వీళ్ళు ఒప్పుకోరు. బీజేపీ ఐడియాలజీ ఏమున్నది, అంబేద్కర్ జిందాబాద్ చెప్పరు, సావర్కర్ జిందాబాద్ అంటారు. అండ్ వాళ్ళ ఐడియాలజీ ఏమున్నది, డివైడ్ అండ్ రూల్ ఉన్నది. సో ఆ డివైడ్ అండ్ రూల్లో ఎప్పుడు అంబేద్కర్ వాళ్ళకు పడదు. సో నిన్న అంబేద్కర్ గురించి ఇంత చిన్నగా మాట్లాడినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, మీరు సారీ చెప్పాలి, రైట్ ప్రివిలేజ్ మోషన్ మూవ్ కావాలి. మీరు తప్పు ఒప్పుకున్నప్పుడు దాకా మేము గమ్మునుకూకం. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ మొత్తాన్ని అవమానించింది, కానీ అంబేద్కర్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు కాంగ్రెస్ పార్టీకి అంటూ కూడా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, కేంద్ర మంత్రి గారు. అరే యార్, అంబేద్కర్ జీకి నెత్తి మీద పెట్టుకుంది ఆ కాంగ్రెస్ పార్టీ. ఆ రాజ్యాంగం వచ్చిన తర్వాతనే మొత్తం ఇండియాకి ఒక కలర్ వచ్చింది. దానికి అమలు ఎవరు చేస్తున్నారు? అంబేద్కర్ జీ రాస్తే జవహర్లాల్ నెహ్రూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఆ కాంగ్రెస్ పార్టీనే చేసింది కదా. లాల్ బహదూర్ శాస్త్రి కానీ ఇందిరాగాంధీ ఎవరు ఉన్నారు రాబాయ్, కాంగ్రెసే కదా. సో కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్ గారికి అక్కడ పెడుతుంది. అండ్ కోట్ల మందికి అంబేద్కర్ గారు ఒక దేవుడు, అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో సింపుల్, అమిత్ షా నువ్వు సారీ చెప్పాలి. అంటే ఒక పక్క మోడీ గారేమో అంబేద్కర్ వల్లనే నేను ప్రధానమంత్రి అయినా, అంబేద్కర్ గొప్ప అని చెప్పేసి మోడీ గారు చెప్తారు. ఇటేమో అమిత్ షానేమో ఇట్లా తప్పుగా మాట్లాడని ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? డబుల్ స్టాండర్డ్స్. అదే వీళ్ళ దగ్గర ఉన్నది. కాన్స్టిట్యూషన్ గురించి నేను పార్లమెంట్ లో వచ్చి ప్రధానమంత్రి అయినా ఈయన గొప్పగా మాట్లాడతారు. ఇక్కడ అమిత్ షా చిల్లరగా మాట్లాడతారు. సో వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ మైండ్ లో సావర్కర్ ఉన్నది, వీళ్ళ మైండ్ లో డివైడ్ అండ్ రూల్, వీళ్ళ డివైడ్ లో పొలిటికల్ పోలరైజేషన్, రైట్, ఇది చేసుకొని దేశంకి రూల్ చేయాలి అంతే. అంబేద్కర్ జీ, కాంగ్రెస్, కాన్స్టిట్యూషన్, యునైట్ అండ్ లీడ్. అంటే ఒక పక్క రాజ్యాంగాన్ని మారుస్తా అంటూ కూడా గతంలో మాట్లాడిన మరి దానికి నిదర్శనమే ఇది, ఇట్లా మాట్లాడడం అనుకోవచ్చు. రాజ్యాంగం ఎవరు చేంజ్ చేయలేరు తమ్ముడు. కొన్ని అమెండ్మెంట్లు అవుతాయి, ప్రియంబుల్ చేంజ్ కాదు, అది ఎవరితో కాదు, రైట్, దేవుడు దిగి వస్తే కూడా కాదు. దట్స్ ఆల్. అంటే ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎట్లా, అంటే దీని వెనకాల ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? చెప్తున్నా కదా, సావర్కర్ ఉన్నాడు, డివైడ్ అండ్ రూల్, యునైట్ అండ్ లీడ్ కాదు. దెబ్బ కొట్టాలి, హిందుత్వ తీసుకురావాలి, పొలిటికల్ పోలరైజేషన్ కావాలి, రామ్ ముందుకి ఉండాలి. మొత్తం ఆ మైండ్ సెట్లు ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు అంతే. మరి ఏంది మరి ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ దీనిపైన స్టాండ్ ఏం తీసుకోబోతుంది, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు? డిమాండ్స్ ఏంటి? డిమాండ్ సారీ చెప్పాలి, రైట్. హోమ్ మినిస్టర్ ఉన్నాడు, రిజైన్ చేయమంటే చేయడు, ఉట్టి సారీ చెప్తే చాలు. సో సారీ చెప్పేదాకా మా పోరాటం నడుస్తుంది. సో ఇది ఇక్కడ పరిస్థితి. అయితే నిన్న అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ గారు ఖండిస్తూ ఉన్నారు. కంపల్సరీ అమిత్ షా గారు దీనిపైన బహిరంగ క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే ఈ పోరాటం ఆపేది లేదంటూ కూడా ఫిరోజ్ ఖాన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.